హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సండే స్పెషల్ అండి. చికెన్ డీప్ ఫ్రై చూపిస్తున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే మనకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీడిపప్పు వేసుకున్నామండి. నూనెని బాగా కాగిన తర్వాత ఫస్ట్ శాంపిల్ కొంచెం వేసి చూసాము. బాగొస్తుంది నీట్గా. ఇది అన్నది ఒక 2 గంటలు మేము విడిగా నానబెట్టేసామండి. అంటే అలాగే గిన్నెలో పెట్టేసి మూతేసేసి ఫ్రిడ్జ్లో పెట్టకుండా పక్కన పెట్టి ఉంచామన్నమాట. ఇది అన్నది డీప్ ఫ్రై చేస్తున్నాము. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాము. ఇది మీ అందరితో కలిసి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి. నూనె బాగా కాగిన తర్వాత ఫస్ట్ ఒక 2 పీసెస్ వేసి చూసాము. తర్వాత మళ్ళీ అది బాగా రెడ్గా అయింది, ఆయిల్ బాగా వేడయింది అన్న తర్వాత మళ్ళీ ఈ చికెన్ ఏదైతే మనము మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నామో ఇది డీప్ ఫ్రై చేయడానికి ఈ ఆయిల్లో వేసాము. చూసారండి ఎంత మంచి లైట్ బ్రౌన్ కలర్లో వస్తుందో. అలాగే ఈ ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ అన్నది ఎక్కువగా మనము తినేటప్పుడు వెళ్ళకుండా ఉండడానికి కొన్ని టిష్యూ పేపర్స్ తీసుకొని బౌల్లో ఈ విధంగా సర్ది పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ డీప్ ఫ్రై అయిపోయిన వాటిని మనము ఈ బౌల్లో వేసుకుంటే ఆయిల్ లాగేస్తుంది పేపర్లో. మనకి ఎక్కువగా ఆయిల్ తిన్న ఫీలింగ్ ఉండదండి, చాలా బాగుంటుంది. ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత దీన్నిటిని ఒక బౌల్లో వేసుకుందాము. చూసారండి ఎంత బాగా కాగాయి, ఎంత బాగా లైట్ రెడ్లో వచ్చాయో. సూపర్ ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇలా మనము ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్న గిన్నెలో దీన్ని సపరేట్ చేసుకున్నామండి. ఇందులో ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేసుకొనేసి చల్లేసేయండి. దాని మీద గిన్నెలో బాగా కలిపేసుకోండి. సూపర్ ఉంటుంది. మనం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, లేదా కర్రీ ఏదైనా పప్పుచారు కానీ రసం కానీ చేసుకొని ఇటువంటి ఫ్రై చేసుకుని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకోసం ఫస్ట్ కొంచెం చిన్న వీడియో తీసి చూపించాను అనమాట. చాలా లాంగ్ లెంత్ అవుతుంది కదండి. యాక్చువల్గా నేను ఎప్పుడు మ్యాగ్నెట్ అనేది మీకు చూపించున్నాను ఇంతకుముందు కూడా వీడియోలో. అదే మ్యాగ్నెట్ ప్రకారం ఈ విధంగా చేశానన్నమాట. చాలా బాగున్నాయి. మంచి స్నాక్స్ ఐటెం లాగా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తిన్నారండి. మీ ఇంటికి ఎవరైనా ఇట్లా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆయిల్ చూసారండి ఎంత మంచిగా ఆయిల్లో వేస్తుంటే ఆ లైట్ రెడ్డిష్ కలర్ కూడా మనకు తెలుస్తుంది కదండి. ఇదన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హైలో మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఇప్పుడు దాకా మీలో ఎవరైనా నా ఛానల్ చూడుకుంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేయడానికి నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను. మంచి మంచి వీడియోస్ పెట్టాలని చూస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.